హలో గైస్, వెల్కమ్ టు #కిచెన్. ఈరోజు మనం సోయా 65 చేసుకుందాం. ముందుగా వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఒక బాయిలింగ్ పాయింట్కి రాగానే దీంట్లో కొంచెం సాల్ట్ వేసి సోయా చంక్స్ కూడా వేసి ఒక 10 minutes బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి సోయా చంక్స్ బాయిల్ అయిపోయాయి కదా, వీటిని వాటర్ వంచేసుకొని బాగా గట్టిగా పిండుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్స్ పెరుగు, ఒక 2 to 3 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, కార్న్ఫ్లోర్, మైదా, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పసుపు, ఒక 2 eggs వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఉప్పు వేసుకోవట్లేదు, ఆల్రెడీ ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాం కాబట్టి. కొంచెం గరం మసాలా కూడా వేసి అన్నిటినీ బాగా కలిపి ఈ సోయాకంతా బాగా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 30 minutes మ్యారినేట్ చేసుకోవాలి. మనం ఒక 30 minutes అయిపోయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఒక పాన్లో హీట్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఆయిల్ అయిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ సోయా చంక్స్ని తీసుకొని కొంచెం కొంచెంగా ఒక స్పూన్తో వేసుకోవాలి. వేసుకొని కొంచెం అటు ఇటు తిప్పుతూ అన్ని సైడ్స్ ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి కొంచెం క్రిస్పీగా వచ్చింది అన్నప్పుడు వీటిని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో పాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న సోయా చంక్స్ తీసుకొచ్చి దీంట్లో వేసుకోవాలి. వేసుకొని కొంచెం కలుపుకొని దీంట్లో కొంచెం సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీ సాస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకొని ఒక 1-2 minutes కొంచెం సిమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఆపేసి కొరియాండర్ లీవ్స్ వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతే, సోయా 65 రెడీ అయిపోయింది మనకి. ఒకసారి ట్రై చేసి మాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. మీరు కొత్తగా మా ఛానల్ విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. Thank you for watching.